ఇక ఢిల్లీ నుంచి ఒక పెద్ద వార్త వెలువడుతోంది. మే 21 తర్వాత నరేంద్ర మోడీ మంత్రివర్గంలో భారీ మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే 21 సాయంత్రం 5 గంటలకు ప్రస్తుత కేంద్ర కేబినెట్ చివరిసారి సమావేశం కానుంది. ఆ సమావేశం తర్వాత పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకోవచ్చని సమాచారం. కొంతమంది సీనియర్ మంత్రులను పార్టీ సంస్థాగత బాధ్యతలకు పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. బీహార్ మరియు ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక్కో మంత్రి పదవి కోల్పోయే అవకాశం ఉందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పలువురు రాష్ట్ర మంత్రుల శాఖల్లో కూడా మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది అని సమాచారం. 2027లో అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండడంతో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ మార్పులు చేపట్టనున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఈ మార్పుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందనే సూచనలు వస్తున్నాయి. నిన్న అమిత్ షా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విడివిడిగా సమావేశమయ్యారని చెప్పారు. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశాలకు హాజరయ్యారని కూడా తెలిపారు. ఈ సమావేశాల్లో ఎవరిని పార్టీ సంస్థాగత బాధ్యతలకు పంపాలి, ఎవరిని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకొని రావాలి అనే అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. మే 21న ప్రస్తుత క్యాబినెట్ చివరి సమావేశం జరగనుంది. ఆ తర్వాత వెంటనే క్యాబినెట్ రీఫుల్ ప్రకటించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. రాష్ట్రపతి కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ తీసుకునే ప్రక్రియ కూడా కొనసాగుతోందనే సమాచారం కూడా వస్తోంది. జాబితా దాదాపు సిద్ధమవుతోందని కూడా చెబుతున్నారు. ఈసారి మార్పులు పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు కూడా చెబుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్త సమీకరణాలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. పంజాబ్ నుంచి ఒక కొత్త మంత్రివర్గంలోకి వచ్చే అవకాశం ఉందని, ఉత్తరప్రదేశ్కు మరింత ప్రాతినిధ్యం పెరుగుతోందని సమాచారం. ఉత్తరాఖండ్లో కూడా కొన్ని మార్పులు ఉండవచ్చని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఒక మంత్రిని తప్పించి ఒక మిత్రపక్షానికి చెందిన నేతకు మంత్రి పదవి ఇవ్వవచ్చు అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే పేర్లు చెప్పడం కష్టం అని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఎందుకు అంటే మోడీ షా శైలిలో పేర్లు ముందుగానే బయటకు వస్తే చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈసారి దాదాపు 16 నుంచి 17 మంది కొత్త వారికి అవకాశం దక్కొచ్చనే సమాచారం. అదే సమయంలో కొంతమంది పాత మంత్రులు తప్పుకోవాల్సి రావచ్చు. అది వారి పనితీరు సంతృప్తికరంగా లేదని పార్టీ అంతర్గత చర్చల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని తెలుస్తోంది. ఒక మంత్రి పనితీరు బాగోలేదని, అందుకే ఆయనను తిరిగి పార్టీ సంస్థల్లోకి పంపించాలని చర్చ కూడా జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఆ మంత్రి ఎవరు అన్నది స్పష్టంగా తెలియడం లేదు. మే 21 సాయంత్రం 5 గంటలకు జరిగే కేబినెట్ సమావేశం ప్రస్తుత మంత్రివర్గానికి చివరి సమావేశం కావచ్చని భావిస్తున్నారు. ఆ తర్వాత కొంతమందిని పార్టీ బాధ్యతలకు పంపించి కొత్త వారిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ కొంతమంది నేతలకు ఫోన్లు వెళ్ళడం ప్రారంభమైందని ఢిల్లీ రాజకీయాల్లో ప్రచారం కూడా కొనసాగుతోంది. కొందరికి సిద్ధంగా ఉండండి అనే సంకేతాలు కూడా వెళ్ళాయట. అయితే ఇది మంత్రి పదవి కోసం కావచ్చా లేదా పార్టీ సంస్థల్లో కొత్త బాధ్యత కోసమైనా కావచ్చు. ఇక గత 2 నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించిన కొంతమంది మంత్రులపై కూడా చర్చ జరుగుతోందనే సమాచారం. ఒకసారి బ్రాహ్మణ సమాజం అసంతృప్తి వ్యక్తం చేయడం, మరోసారి విద్యార్థి ఉద్యమాలు చెలరేగడం వంటి పరిణామాల తర్వాత కొంతమంది మంత్రుల పనితీరుపై ప్రశ్నలు తలెత్తాయని రాజకీయ వర్గాలు కూడా అంటున్నాయి. అయితే తుది నిర్ణయం పూర్తిగా నరేంద్ర మోడీ మరియు అమిత్ షా చేతుల్లోనే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కేవలం తాత్కాలిక మార్పు కాదని 2029 ఎన్నికల వరకు కొనసాగేలా దీర్ఘకాల వ్యూహంతో ఈ కేబినెట్ మార్పులు ఉండబోతున్నాయని మాత్రం సమాచారం. ఈసారి యువ నాయకులకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఇప్పటికీ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కని కొంతమంది యువ ఎంపీలకు ఈసారి అవకాశం లభించవచ్చని సమాచారం. అలాగే రాజకీయంగా ఉపయోగం తగ్గిందని భావిస్తున్న కొంతమంది సీనియర్ నేతలను పక్కకు పెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. బీహార్కు చెందిన ఒక ప్రముఖ నేత గత కొన్ని నెలలుగా తీవ్ర ఆందోళనలు ఉన్నారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతసారి కష్టంగా మంత్రి పదవి నిలబెట్టుకున్న ఆయనను ఈసారి తప్పించి క్షత్రియ వర్గానికి చెందిన మరో నేతకు అవకాశం ఇవ్వచ్చనే సమాచారం కూడా వస్తుంది.
అయితే అసలు మార్పులు ఎలా ఉంటాయి, ఎవరు మంత్రివర్గంలోకి వస్తారు, ఎవరు బయటికి వెళ్తారు అనేది పూర్తిగా మే 21 తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఢిల్లీ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక విశ్లేషణతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు వందే మాతరం, భారత్ మాతా కీ జై, జై హింద్.